మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత భారీ ప్రయోగాత్మక సినిమాగా తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985. ఇప్పటి వరకు మాస్ ఆడియన్స్ ని అలరించడమే ధ్యేయంగా సినిమాలు చేస్తూ వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొట్టమొదటిసారిగా తన పందాను పూర్తిగా పక్కకు పెట్టి చేస్తున్న ఈ ప్రయోగం ఇండస్ట్రీలో పెను సంచలనాలకు దారితీస్తుంది. పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది అన్న వార్తలు వినిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో పెరిగిపోయాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఆల్ టైమ్ హిస్టారికల్ రేట్లకు అమ్ముడయ్యాయని చెప్పుకుంటున్నారు. దాదాపు 16 కోట్ల దాకా ఆఫర్ ఇచ్చి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని దక్కించుకోవడానికి టాలీవుడ్ టాప్ ఛానల్ ముందుకొచ్చిందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో 15 కోట్లకు పైగా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న రెండవ సినిమాగా ఈ సినిమా చరిత్రకెక్కబోతుంది. మొదటి సినిమాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం 16 కోట్ల రేట్ ను దక్కించుకోగా బాహుబలి 2 అన్ని సినిమాలను మించి మొదటి ప్లేస్ లో ఉంది. కాగా బాహుబలిని పక్కకు పెడితే ఇప్పుడు రెండవ ప్లేస్ లో రంగస్థలం 1985 16 కోట్ల దాకా రేటు పలికినట్లు చెబుతుండటంతో ఇదే ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ దక్కించుకున్న నాన్ బాహుబలి సినిమాని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.